కేంద్రం నుంచి కరువు సాయాన్ని సాధించేందుకు ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ను ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కరువు సహాయం కోసం సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని వద్దకు వెళ్లకుండా రెవెన్యూ, వ్యవసాయ మంత్రులను పంపడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి తప్పుపట్టారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం కాకుండా సీఎం కేసీఆర్ లోకల్ బాడీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్, సెక్రటేరియట్లో మంత్రి కేటీఆర్ ఇతర పార్టీల నేతలకు గులాబీ కండువాలు కప్పుతూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల రాజ్యం నడుస్తోందని, ప్రాజెక్టుల అంశంలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. మీరు ఎవరికో నేను పంపించేసినా అని చెప్తే వాళ్ళు లెక్క కూడా చేయరు కేంద్రం. మళ్ళీ ఇప్పుడు దాని మీద మీరు స్టేట్మెంట్ ఇచ్చేసుకుంటారు. ఒకరి మీద ఒకరు, కేంద్రం రాష్ట్రం, రాష్ట్రం కేంద్రం, మధ్యలో నష్టపోయింది రైతులు. ఎందుకండి ఈగో కేసీఆర్ గారు? మీకు దీనికంటే ఎక్కువ పని ఉందా మీకు? ఇక్కడ పోయిరండి, పోయి అక్కడ రైతులకు గురించి పోరాడండి. సెక్రటరియట్లో కూర్చొని కేటీఆర్ గారు పార్టీలు మార్చిపించుకుంటా జెండాలు వేస్తున్నాడు. ఇంత సిగ్గు శరం ఉండాలా? ఇది ఏం పద్ధతయా? సెక్రటరియట్లో ఈ డిఫెక్షన్ యాక్ట్కు ఉల్లంఘిస్తున్నారు కండవాలేసి. వాటర్ గ్రిడ్లో అనేక రకాల ఆరోపణలు వచ్చి 2AN-1B క్లాజు పాటించలేదు, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి, మేమంతా గొడవ పెడితే ఓపెన్గా ఇప్పుడు లైసెన్స్ ఇచ్చారు. వాళ్ళ ఇష్టారాజ్యంగా, అంటే పాలమూరు ప్రాజెక్టుకి 3AN-1B అంటే వాళ్ళ రొటేషన్కి కానీ వాళ్ళ ఎలిజిబిలిటీకి కానీ సంబంధం లేకుండా ఏదైనా చేయొచ్చు. అంటే గేట్లు ఓపెన్ చేశారు కాంట్రాక్టర్లకి. ఒకవైపు ఎస్కలేషన్ పేరుతో 3,000 కోట్లు అట్లు ఇచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్లు ఎవరైతే ఈ బిల్డర్స్ ఉన్నారో 2 జిల్లాలు, ముఖ్యంగా హైదరాబాద్ అండ్ రంగారెడ్డిలో ఎక్కడ పడితే అక్కడ స్టోన్ క్రషింగు, డంపింగు, చెరువులు కూడా కంప్లీట్ మూసేస్తున్నారు. ఇష్టారాజ్యంగా అయిపోయింది. నియమాలు లేవు, నిబంధన లేదు, ఇసుక దోపిడీ జరుగుతుంది ఓపెన్గా. ఇది ప్రైవేట్ లిమిటెడ్గా